విశాఖలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీస్ కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడి నుండి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తుతో సిపి శంఖభద్ర బాగ్చి వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు మొహమ్మద్ సలీం ఖురేషి మీద 6 రాష్ట్రాల్లో కేసులున్నాయని సిపి తెలిపారు. మొత్తంగా ఇతనిపై 200 కేసులు నమోదైనట్లు తెలిపారు. విశాఖలోని పాండురంగాపురంలో 2, వాల్తేరు, అప్లాండ్స్లో 1, గుంటూరులో 2 దొంగతనం కేసులున్నాయని, అపార్ట్మెంట్లలోని ఇళ్లలో చోరీలకు మొహమ్మద్ సలీం పాల్పడుతూ బంగారు, వెండి, నగదు కాజేస్తూ ఉంటాడని తెలిపారు. మొత్తంగా నేరస్తుల నుండి 300 గ్రాముల బంగారం, 10.5 కేజీల వెండి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ప్రధాన నిందితుడు మొహమ్మద్ సలీంను అరెస్ట్ చేశామన్నారు. అతనితో పాటు సహకరించిన ముంబైకి చెందిన మయూర్ జాదవ్, పఠాన్ని అరెస్ట్ చేయాల్సి ఉందని తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి సలీం ఈ దొంగతనాలు చేశాడన్నారు. సలీంను పట్టుకోవడంలో కృషి చేసిన 7గురికి ఈ సందర్భంగా సిపి రివార్డులు ప్రకటించారు. మాకు ఒక సీనియర్ ఆఫీసర్ ఫోన్ చేశారండి, ఇలా జరిగింది. మరుసటి రోజు నేను చెప్పాము కేసు డిటెక్ట్ అయింది. మరుసటి రోజు నేను చెప్పాను ముద్దాయిని కూడా పట్టుకున్నాం. అంటే 2 డేస్ లోపల పట్టుకొని రావడం జరిగింది. ఇమీడియట్గా ట్రేస్ చేయడం, ముంబై మన మహారాష్ట్ర వరకు వెళ్ళడం, మహారాష్ట్ర నుండి పట్టుకొని రావడం, అది చాలా చాకచక్యంగా చేశారండి. ఈ రికవరీకి టైం పడింది, ఈ ప్రాపర్టీ రికవరీ అండ్ కార్ రికవరీ, కానీ మన వాళ్ళు చాలా ఫాస్ట్గా చేశారండి. అందరికీ రివార్డ్ ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. వచ్చినాయి, జైల్లో ఉన్నాడు, బయటికి వచ్చాడు. లాస్ట్ 25 ఇయర్స్ నుండి అఫెన్స్ హిస్టరీ ఉంది. ఫాస్ట్ అఫెన్స్ నేను అనుకుంటా 2000 నుండి స్టార్ట్ చేశాడు. లాస్ట్ 25 ఇయర్స్ నుండి అఫెన్స్ చేస్తూనే ఉన్నాడు. కన్విక్షన్ జరుగుతూనే ఉన్నాయి. లోపలికి వెళ్తూ ఉంటాడు, బయటికి వస్తూ ఉంటాడు, అఫెన్స్ చేస్తూ ఉంటాడు. మోటో అంటే లగ్జరియస్గా లైఫ్ స్పెండ్ చేయడం, బయటికి అది దొంగతనం చేసిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం. మేము దొంగతనం ఈసారి జరిగిన తర్వాత వెంటనే పట్టుకున్నాం. అందుకే ఇది, కానీ అప్పుడు ఇన్గాట్ మాత్రమే దొరికింది, అంతా మెల్టింగ్ అయిపోయింది. సో ముంబైలో లాస్ట్ కన్విక్షన్ 2024. ఆ కన్విక్షన్ తర్వాత జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఈ అఫెన్స్ చేశారండి. మెయిన్లీ హైదరాబాద్లో రిసీవర్ ఉన్నారు, అక్కడ నుండి హైదరాబాద్ నుండి రికవరీ చేయడం జరిగింది. ఒక కేసులో ఇంటాక్ట్ ప్రాపర్టీ ముత్తూట్ ఫైనాన్స్ లో పెట్టింది రిసీవర్. మనం చాలామంది రిసీవర్స్కి తెలియదు, నాలెడ్జ్ లేకపోతే, ఇంటెన్షన్ లేకపోతే మేము కేసులో పెట్టలేం. చాలామంది రిసీవర్స్ మేము ఏం చూస్తున్నామంటే, నంబర్ 1 మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలు పంపిస్తామంటే ఒక ఏమి రికవరీ ఇవ్వడు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు చాలామందికి తెలియదు, ఇంటెన్షన్ లేదు. వాళ్ళకు నా గోల్డ్ నేను ఇస్తున్నా అని, అమ్ముతున్నా అని అలా చెప్తారు. ఈ ముత్తూట్ ఫైనాన్స్, డిఫరెంట్ ఫైనాన్స్ కంపెనీ, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అలాగే చెప్పి, మాటలు చెప్పి స్టోలెన్ గోల్డ్ ఇస్తున్నారు. మేము చాలా అటువంటి కేసెస్లో కూడా రికవరీ చేస్తున్నాం. అవును, అది అట్లా డిస్క్రిమినేషన్ చేయరండి. డబ్బు ఉంటే చాలు, అది ఎమ్మెల్యే మాత్రం చేయాలి, ఛోటా రాజన్ గ్యాంగ్స్టర్ మాత్రం చేయాలనేది ఆ పార్షియాలిటీ లేదు అతనికి. అదే దొరికితే చాలు. 200 పైన కేసెస్ అంటే అన్ని దాంట్లో అతనికి పెద్ద అమౌంట్ దొరకలేదు. ఈ 3 కేసు చూసినా కూడా ఒక కేసులో ఓన్లీ 500 గ్రామ్స్ వెండి దొరికింది, అయినా చేశాడు. అండ్ మీ ప్రశ్న అది మంచి ప్రశ్నము. మేము ప్రతి ఇంపార్టెంట్ దొంగతనం కేసులో, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నాం, ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గుర్తించమని చెప్తున్నాం. అది చూసి ఆ ఆస్తులు అన్నీ గుర్తించి ఇప్పుడు కొత్త BNSS ప్రకారం మనం అటాచ్మెంట్ చేయొచ్చు. అన్ని ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అటాచ్ చేయమని చెప్తున్నాం. ఫైనల్గా కోర్ట్ ఆర్డర్ తీసుకొని ఆప్షన్ చేసుకోవచ్చు, అది కూడా చేయమంటున్నాం. అది గాజా కేసులో కూడా చేయమంటున్నాం, ప్రాపర్టీ అఫెన్స్ కేసులో కూడా చేయమంటున్నాం. సో కానీ అది టైం టేకింగ్ ప్రాసెస్. వేరే రాష్ట్రంలో అతను మహారాష్ట్ర, తెలంగాణ మెయిన్లీ ఉన్నారండి. ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నారు, ఎక్కడెక్కడ గుర్తించడం, చాలా చోట్ల బెనవీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మేము గుర్తించడం ఒక టైం టేకింగ్ ప్రాసెస్, అది కూడా ఖచ్చితంగా చేస్తాం.